అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ మనం చూడొచ్చా, బండి సంజయ్ మేయర్ పీఠాన్ని గెలవడం. అంటే తెలంగాణలో మేయర్ పీఠం గతంలో వరంగల్ జిల్లాలో బీజేపీ మేయర్ పీఠాన్ని సాధించింది. ఆ తర్వాత ఇది రెండోసారి మళ్ళీ చరిత్ర సృష్టించడం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారనే చెప్పాలి కాషాయ జెండా ఒక మేయర్ పీఠాన్ని గెలుచుకోవడం చూస్తే కనుక. ఇక్కడ నుంచి ఇంకో కొత్త చరిత్ర స్టార్ట్ కాబోతుంది అనుకోవాలా. బీజేపీలో బండి సంజయ్ని ఇంకొంత అగ్రెసివ్గా రేపటి నుంచి మనం చూడొచ్చా? అధిష్టానం ఇంకొన్ని బాధ్యతలు ఏమైనా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ? ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. అందులో భాగంగా ప్రజా నాడిని పట్టుకోవడంలో బండి సంజయ్ మొదటి నుంచి సిద్ధహస్తుడు. ఎక్కడ ఏ అంశాన్ని తీసుకుపోతే క్లిక్ అవుతాము, ఎక్కడ ఏ అంశాన్ని డ్యామేజ్ చేస్తే ప్రతిపక్ష పార్టీలను డ్యామేజ్ చేయొచ్చు అనేది కూడా బండి సంజయ్కి తెలిసినటువంటి విద్య ఎవరికి తెలియదు. రాజకీయంగా సిద్ధహస్తుడు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అనక అపరాత్రి అనక ఏళ్ల వేళల అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా బండి సంజయ్ని బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఈ యొక్క నేపథ్యంలో కరీంనగర్ అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్కు నేనే బండి సంజయ్ బ్రాండ్కు మారుపేరుగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన స్వల్ప ఓట్లతోనే ఓడిపోయారు. ఎంపీగా 2 సార్లు గెలిచి తనదైన ముద్ర వేసుకున్నారు. కరీంనగర్ టౌన్లో ఎస్పెషల్లీ బండి సంజయ్ అంటే యూత్ క్రేజ్, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇదంతా కరీంనగర్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూత్ క్రేజ్, మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి నేతగా బండి సంజయ్ ముద్ర పడ్డాడు. అందులో భాగంగానే కరీంనగర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ సీట్ను దక్కించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పావులు కదపొచ్చు అనేది కూడా బండి సంజయ్ ఆలోచన చేశారు. ఎందుకంటే ఈ కరీంనగర్ మేయర్ ఎన్నికపైన, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికపైన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి బండి సంజయ్ ఈ యొక్క మేయర్ సీట్ను దక్కించుకుంటాం, మేయర్ సీట్ను సాధిస్తామని ప్రతి సభలో చెప్పారు. అంతేకాకుండా ఓవైపు కాంగ్రెస్ అధికార పార్టీ వైఫల్యం ఎండగడుతూ, బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు చేసినటువంటి వైఫల్యాన్ని ఎండగడుతూ, మరోవైపు ఈ అంతా కరీంనగర్ అభివృద్ధి చెందాలన్నా, స్మార్ట్ సిటీ రావాలన్నా, ఔటర్ రింగ్ రోడ్లు ఇంకా డెవలప్ కావాలన్నా, కరీంనగర్ టౌను అద్భుతంగా అభివృద్ధి చెందాలన్నా అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాను, బండి సంజయ్గా నన్ను ఆదరించండి, అభిమానించండి, నన్ను చూడండి, నేను కేంద్ర మంత్రిగా ఉన్నా, కేంద్రం నుంచి నాకు సఖ్యత ఉంది, ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి కూడా సఖ్యత ఉంది, అందులో భాగంగానే కరీంనగర్కు పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానని బండి సంజయ్ చెప్పడం, అదంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవడం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి బహిరంగ సభకు వెళ్ళినా కానీ కరీంనగర్ పైన ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం, దాన్ని కూడా పదే బండి సంజయ్ హైలైట్ చేయడము. ఓవైపు అంటే మొదటి నుంచి రాజరెడ్డి మొదటి నుంచి కూడా మనం రెండే అనుకున్నాం, 2 మున్సిపల్ కార్పొరేషన్లు, ఒకటి నిజామాబాద్, 2 కరీంనగర్, ఈ 2 కూడా బీజేపీ వశమవుతాయి, బీజేపీ కాషాయ జెండా ఎగరేస్తా అని చెప్పేసి. గతంలో కూడా త్రుటిలో తప్పింది నిజామాబాద్ మేయర్ ఎన్నిక, బీజేపీకి దగ్గర వరకు వచ్చి ఓడిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు బీజేపీకి 28 వచ్చినాయి, ఐ థింక్ సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ కంటే అంటే బీఆర్ఎస్ పార్టీకి మేయర్ ఎన్నికల్లో 31 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 34 ఓట్లు వచ్చినాయి. మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ఉమారాణి ఎన్నిక జరిగిపోయింది, లాంఛనం అయిపోయింది, అఫీషియల్గా డిక్లరేషన్ కూడా అయిపోయింది, ఇంక్లూడింగ్ ద ఎక్స్ అఫిషియో ఓట్లతో కలుపుకొని. అంటే కొంత సీరియస్నెస్ పెడితే ఏమైనా ఇక్కడ బీజేపీ వశం ఏదైనా కొంచెం చేజారిపోయిందా? ఎట్లా చూడాలి? అరవింద్ ఈ విషయంలో సీరియస్గా ఉన్నారనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనుకోవాలా? అరవింద్ నిజామాబాద్ కార్పొరేషన్ దక్కించుకోవడం, మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం కూడా ఆయన శతవిధాల ప్రయత్నం చేశారు, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ప్రజల్లోకి వెళ్ళాడు, అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. నిజామాబాద్ అభివృద్ధి చెందాలంటే, ఇందూరు అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే అవుతుంది, బీజేపీ నుంచి కేంద్ర నిధులు తీసుకొస్తా అని చెప్పారు. గతంలో కూడా మీరు అన్నట్టుగా 3 సీట్లతోనే మిస్ అయింది బీజేపీకి మేయర్ పీఠం. ఈ దఫా కూడా 3 సీట్లతోనే మిస్ అయింది. ఆయన పదే ఏ బహిరంగ సభలో పోయినా, ఎక్కడ పోయినా అదే చెప్పాడు. కార్నర్ మీటింగ్లో నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో గతంలో 3 సీట్లు తగ్గించారు, 28 సీట్లు వచ్చాయి. ఈసారి కూడా 3 సీట్లు కలిపి ఇవ్వండి, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కొడదాము, ఈసారి మేయర్ పీఠాన్ని కొడితే అభివృద్ధి ఏంటో నేను చూపిస్తాననేది కూడా మొదటి నుంచి శ్రమించాడు, కష్టపడ్డాడు, అన్నీ చేశాడు. కానీ చివరికి ఏమైంది అంటే ఆయన అనుకున్నటువంటి రిజల్ట్ రాలేదు. కానీ రిజల్ట్ ఇంతగానం రావడము అది అంతా క్రెడిట్ గోస్ టు అరవింద్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీ కేడర్ను సంసిద్ధం చేశాడు. అంతేకాకుండా బీజేపీ ఇక్కడ మేయర్ పీఠం గెలుస్తుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ వైపు ప్రజలు ఎట్లా చూశారో మరి నిజామాబాద్లో ఏం జరుగుతుందో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అరవింద్ అనుకోవచ్చు. ఈ 28 సీట్లు రావడము గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు అన్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్
కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలో చూసుకుంటే ఈ యొక్క కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. కానీ బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ ఒక 3 సీట్లు మాత్రమే తగ్గాయి. ఆ 3 సీట్ల కోసం కూడా అహర్నిశలు పరితపించాడు, కానీ ఆయన బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. మరోసారి కూడా 28 సీట్లే నిజామాబాద్ ప్రజలు కట్టబెట్టడంతో ఓవైపు ఇటు కాంగ్రెస్, ఎంఐఎం కలిసి, బీఆర్ఎస్ కలిసి ఈ యొక్క మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే నిజామాబాద్ లో కూడా ఇప్పుడు అరవింద్ బయటకు వచ్చి ఇదే కామెంట్ చేస్తారా? ధరంపూరి అరవింద్ ఇది ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. అరవింద్ రేపు బయటకు వచ్చి ఇదే కామెంట్ చేస్తారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో సయోధ్య కుదిరిందని చెప్పేసి. పీసీఆర్ వాట్ హ్యాపెన్? సమ్ ఫోన్ లైన్ కట్ అయిందా రాజరెడ్డికి? సో మొత్తానికి కరీంనగర్ బీజేపీ